హాయ్, మై నేమ్ ఇస్ మోసిన్ ఖాన్. రీసెంట్గా లేదన్న ఐపీఎస్ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా 20th ర్యాంక్ వచ్చింది. మా నేటివ్ మదంపల్లి. నేను 10th దాకా చదువుకున్నాను. 10thలో 9.7 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా ఇంటర్కి ఎక్కడ ఏ కోర్స్ తీసుకున్నప్పుడు ఎంఈసీ సీఏ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి, ప్లస్ ఎంఈసీకి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని చెప్పి తెలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అంతా మాస్టర్ మైన్స్ సజెస్ట్ చేశారు. మాస్టర్ మైన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నిజంగా ఫ్యాకల్టీ కానీ వాళ్ళు చెప్పే టీచింగ్ స్టైల్ కానీ నిజంగా చాలా బాగుంది. నా ఇంటర్లో 967 వచ్చినాయి. ఇంటర్తో పాటు ప్యారల్గా సిపిటీ కూడా చదువుకున్నాను. 170 మార్క్స్ వచ్చినాయి. కానీ ఫ్రెండ్స్ వల్ల అని చెప్పి సిఓ బ్యాచ్కి వెళ్ళకుండా అట్లే ఉండిపోయినాను. అక్కడే ఉండిపోయినాను ఐసీపీ జనరల్ బ్యాచ్లోనే. ఒకవేళ సిఓకి వెళ్ళింటే ఇంకా ర్యాంక్ వచ్చిందని చెప్పి ఒక ఇంటికి పోయినప్పుడు మమ్మీని అడిగినాను. మమ్మీ చెప్పింది, ఇట్లా ఎందుకు తక్కువ వచ్చినా అంటే సిఓకి పోయేది మమ్మీ, సిఓ పోతే ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేదంటే ఎందుకు వెళ్ళలేదు నువ్వు సిఓకి పోయి అంటే, ఈ ఫ్రెండ్స్ మమ్మీ అంటే ఫ్రెండ్స్ ఏమైనా నీకు ఏమైనా వస్తాడు నీతో పాటు లైఫ్లో, మళ్ళీ ఐపీసీకి సిఓ పో అని చెప్పి సజెస్ట్ చేస్తే సిఓ పోయాను. ఐపీసీలో సిఓ బ్యాచ్లో ఫ్యాకల్టీ కానీ వాళ్ళు చెప్పే స్టైల్ కానీ, అది సిఓ బ్యాచ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యాకల్టీ హై లెవెల్ వస్తారు, ప్లస్ వాళ్ళ టీచింగ్ స్టైల్ బాగుంటుంది. ఆటోమేటిక్గా మనకు కూడా అట్లా చదవాలి, అట్లా చదివితే వస్తుందని చెప్పి మనకు తెలిసిపోతుంది. కాబట్టి నాకు ఐపీఎస్లో సిఓ బ్యాచ్ ఉండడం వల్ల నాకు ర్యాంక్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకటి, చదివేటప్పుడు మీరు కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకొని చదవండి. ఎందుకంటే లైఫ్లో మన అంత గ్రోత్ కావాలనుకుంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఖచ్చితంగా కావాలి మనకి. అప్పుడే మనం ఈజీగా లైఫ్లో పైకి రాగలుగుతాం. ఒకటి, ఎప్పుడు చదవమని కాకుండా మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే ఏమైందంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా ఏ స్టేజ్ వెళ్ళాలని చెప్పి తెలుస్తుంది. లేకపోతే ఇక ఎప్పుడు చదువు అంటారు, 20 గురించి చదువుతూనే ఉంటాం మనము. ఎప్పుడు చదివామని కాదు, ఎంత చదివినాము, ఎంత అర్థమైంది అని చెప్పి మీరు తెలుసుకోవాలా. అది ఎప్పుడు జరుగుతుందంటే రోజు కానీ ఏదో వీక్లో కానీ మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలా సబ్కాన్షియస్కి, చదివానా లేదా, ఇప్పుడు నాలో ఎంత గ్రోత్ ఉంది, ఇంకా పైకి రాగలుగుతానా లేదా, నాకు నా పర్ఫార్మెన్స్తో నాకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని మీరు ప్రశ్నించుకోవాలా. అప్పుడే మీరు లైఫ్లో తొందరగా పైకి కానీ ర్యాంక్స్ కానీ సాధించగలుగుతారు. ఐ థింక్ మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకోండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామ్ మీద టెన్షన్ పోతుంది. మెయిన్గా ఎగ్జామ్ మీద టెన్షన్ ఉన్నప్పుడే మీకు భయం వేస్తుంది రాయాలా వద్దని చెప్పి. ఆ టెన్షన్ రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటా ఉండండి. కాంపిటేటివ్ స్పిరిట్ చదవండి. చదివేటప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని చెప్పినాను. ఎట్లా అంటే ఇప్పుడు నా సక్సెస్కి కూడా నా ఫ్రెండ్ మూర్తి అనేవాడు ఉన్నాడు. తను నాలా చదువుతాడు, ప్లస్ నా అంత స్టైల్లో ఉండేవాడు. ఎందుకు చెప్తాను అంటే ఫ్రెండ్ గురించి మనతో పాటు ఉంటే మన ఫ్రెండ్సే, ఎవరు ఉండరు మనతో. ఎప్పుడైతే వాళ్ళ పక్కన మనకంటే ఎక్కువ చదువుతున్నాడో, మనకంటే ఎక్కువ కష్టపడతాడో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి కష్టపడాలని చెప్పి మనకు ఆటోమేటిక్గా మనసు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో ఆటోమేటిక్గా మీరు చదవడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీకు మార్క్స్ వాళ్ళకంటే ఎక్కువ వచ్చినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు పర్ఫార్మెన్స్ కానీ మార్క్స్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాడైపోయినాడు, నెక్స్ట్ ఇంకో ఎవరు ఉంటే కన్నా వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోండి. అట్లా ఒక్కో స్టేజ్ ఎక్కుంటే పోవాలి. మీరు ఒకేసారి టాప్ వాళ్ళు పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు డిస్కరేజ్ అయిపోతారు. మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు ఒకేసారి పెద్దగా టాప్ ర్యాంక్ పెట్టుకుంటే ఒక్కో స్టేజ్ ఎక్కుంటే పోవాలి, అంతే కానీ ఒకేసారి ఎక్కకూడదు అనుకో. ఖచ్చితంగా చదివితే అట్లా ర్యాంకులు ఖచ్చితంగా వస్తాయి. మాస్టర్ మైన్స్లో చదివే రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ అవి మాత్రం మీరు మిస్ అవ్వద్దండి, రివిజన్ ఎగ్జామ్స్ని. ఎందుకంటే అవే మనకి చాలా ఇంపార్టెంట్. చదివేది ఒక స్టేజ్ అయితే రివిజన్ ఎగ్జామ్స్ ఫాలో అవ్వడం ఇంకో స్టేజ్. ఎందుకంటే అవే మనకి మన ఎగ్జామ్కి పోయేటప్పుడు మనకు భయం లేకుండా చేసేది కేవలం రివిజన్ ఎగ్జామ్స్ మాత్రమే. అవి లేకుండా పోతే చాలా కష్టం. షెడ్యూల్ అనేది ప్రకాష్ సార్ కానీ ఫ్యాకల్టీ కానీ అంతా కష్టపడి ప్రిపేర్ చేస్తారు. షెడ్యూల్ అనేది రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ అది ఫాలో అయితేనే మనకి వచ్చేది. వాళ్ళేమి ఊరికే మనకి ఎట్లంటే 4 సబ్జెక్ట్స్ వేసి ఇచ్చారు, ఊరికే మొత్తం కరెక్ట్గా ఫాలో అయ్యి చదవగలుగుతారు పిల్లలు అని చెప్పి అప్పుడే సార్ షెడ్యూల్ అనేది. అది మనము ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళు చదివినప్పుడు ఆ రోజుకి ఆ సబ్జెక్ట్ ఇచ్చినా అంటే అయిపోవటల్లా ఖచ్చితంగా. మళ్ళీ రేపటికి పోస్ట్ వేసుకుంటా అంటే అది ఇప్పటికి అవ్వదు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ రేపు ఎగ్జామ్ కొత్తది వస్తుంది, దాన్ని చదువుకోవాలా, మళ్ళీ చదవాలంటే కష్టం అయిపోతుంది. ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు రాసింది సిలబస్ కూడా రివైజ్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాసినాము వదిలేయాలంటే కష్టం, అది మర్చిపోతారు. ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలా, ప్లస్ ఎప్పుడెప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఎగ్జామ్ పోయేటప్పుడు మనకి భయం లేకుండా ఎగ్జామ్ కానీ మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఐపీసీ కానీ సిపిటీ కానీ రెండు ఒకటే. సిపిటీ అంటే ఆబ్జెక్ట్ కాబట్టి మనకి అంత భయం లేకుండా ఉంటుంది. ఐపీసీ అయితే మనం ఖచ్చితంగా చదువుకోవాలా, ఎగ్జామ్ ఉందని చెప్పి భయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా చదువుతాం మనం ఐపీసీకి. మీరు చూస్తే కన్నా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రెండింటిలో కలిపితే మాస్టర్ మైన్స్కే ర్యాంక్స్ వచ్చినాయి. అదొక ప్లస్ పాయింట్. అయితే నేను మా చిత్తూరుని చెప్పినాను. చిత్తూరుకి ఆల్మోస్ట్ బెంగళూరు చెన్నై కానీ ఒకే డిస్టెన్స్లో ఉంటాయి. కానీ నేను ఇక్కడ మాస్టర్ మైన్స్ బాగుంటుంది, గుంటూరులో సీఏకి అయితే మాస్టర్ మైన్స్ బెస్ట్ అని చెప్పి మా రిలేటివ్స్ పెద్ద ఒక్కరు సజెస్ట్ చేస్తే నేను వచ్చినాను. మా ఫ్రెండ్స్ కొంతమంది పోయి చెన్నైకి పోయి ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్కడికి పోవాలంటే మాస్టర్ మైన్స్కి రమ్మని చెప్పి నేను సజెస్ట్ చేసినాను. ఎందుకు చెప్తానంటే అక్కడ పోతారు, అక్కడ వాళ్ళు మధ్యలో క్లాసెస్లో బెంగళూరు అయితే కన్నడలో, చెన్నై అయితే తమిళ్లో టీచ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే తెలుగు నుంచి పోయిన వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు, మొత్తం డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి అడ్జస్ట్ కాక కష్టపడతారు. మళ్ళీ ఏమంటారంటే ఇట్లా ఫోన్ చేసి సరే వచ్చేసాం అని చెప్పి
మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా ఎక్కడ రావాలంటే మళ్ళీ మార్చ్ మీద వచ్చి చదువుకోమని చెప్తే క్రాష్ బ్యాచ్ వచ్చి మళ్ళీ ఇక్కడ చదువుకుంటున్నారు. ఒకటి ఇక్కడ మా దగ్గర మెట్రోపాలిటన్ పోతే ఏమవుతుందంటే రివిజన్ ఎగ్జామ్స్ అనేవి పెట్టరు. మాకు దగ్గర ఉన్నా కూడా నేను గుంటూరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అకాడమిక్ షెడ్యూల్ రివిజన్ ఎగ్జామ్స్ కానీ అవి బాగుంటాయని చెప్పి వచ్చినాను. ఖచ్చితంగా నేను అచీవ్ చేసాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ కానీ అకాడమిక్ షెడ్యూల్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చే ఫ్యాకల్టీ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ నిజంగా మనకు అన్ని కోఆర్డినేటింగ్గా ఉంటారు. ప్లస్ ప్రతి ఒక్క స్టేజ్లో మనకు హెల్ప్ చేస్తూ పోతుంటారు. మెటీరియల్ అనేది ఇక్కడ మాస్టర్ మెటీరియల్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మాస్టర్ మెటీరియల్ ఆల్మోస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి అది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ ఫాస్టాగ్ అయితే కానీ ఎగ్జామ్స్ ముందు ఫాస్ట్గా చదువుకుంటే మన ఎగ్జామ్ పోయేటప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి పాయింట్లన్నీ. ఫాస్టాగ్ మెటీరియల్ అనేది నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో మన మాస్టర్ ఇన్స్టిట్యూట్లో మాత్రం ప్రొవైడ్ చేస్తారు. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అయితే మీరు చదివేటప్పుడు మీరు కాంపిటేటివ్ స్పీడ్లో చదవండి. ప్లస్ ఎప్పుడు చెప్తానంటూ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే నా సక్సెస్కి ఇది ఉపయోగపడినాయి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.